बोला बोलते हैं लगता है बोलना बोला समय అన్ని పెట్టుకొని ఉంటారు కదా కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఏమైనా స్ట్రిక్ట్ రూల్స్ ఏమైనా పాస్ చేస్తారేమో అబ్సెంట్ కవర్ చేసుకోవడానికి కేసు ఎక్కువ అయిపోతారు కదా కొంచెం ఏమైనా ఇది చేసి కవర్ చేసుకోవడానికి కొంచెం మంచిగా హైజీనిక్ ఏమైనా పెడతారు పూర్తిగా ఏ వార్డులకు సంబంధించిన ఎవరైనా కానీ మాకు స్థలాలు లేవు అనేది మీద వాళ్ళు ఎవరైనా అందరికీ అర్జీలు ఏమైనా పెట్టుకున్నారా అని అడుగుతుంది. అయితే అందరికి ఇల్లు ఉన్నట్లనా, స్థలాలు అందరికి ఉన్నట్లనా? నేను ఎందుకు అడుగుతున్నానంటే కొన్ని దగ్గర భూ కబ్జా అయింది. గుత్తి సర్వే నంబర్ 727 2.8 ఎకరాల్లో అర్బన్ హెల్త్ సెంటర్ 0.29 అక్కడ ఉంటే అక్రమానికి 1.5 ఎకరా అక్రమణం ఉందంట. అదొకటి. గుత్తి సర్వే నంబర్ 728 అక్కడ 1 ఎకరా 20 సెంట్లు అక్కడ అక్రమానికి గురైంది. కర్నూలు జిల్లా రోడ్డు సర్వే నంబర్ 744.1 అక్రమాలకి 2 ఎకరాలు గురైంది. అనంతపురం రోడ్ సర్వే నంబర్ 590 అక్రమానికి 1.5 ఎకరా అక్కడ కూడా అక్రమానికి గురైంది. కొత్తపేట సర్వే నంబర్ 431 ప్రభుత్వ స్థలం ఎంత అని ఇవన్నీ ఉన్నావు కదా. ఇవన్నీ దగ్గరికి మనము మన ఇదంతా తీసేసుకుంటే ఒక్కొక్కరికి 1.5 సెంటు మాదిరి ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఎక్కడుంది కొంచెం చూడండి. ఈ సర్వేలో అక్రమం గురి అయిందంటారు, ఇది చూడండి. రెవెన్యూ రికార్డ్స్ చూస్తే డీటెయిల్స్ చూడండి. సరే, నేను ఒకటి అనుకున్నానమ్మా. మొన్ననే మన గుంటకల్ మున్సిపాలిటీలో కూడా తీర్మానం జరిగింది. ఎందుకంటే మనం కూడా ఎంతో మంది నిరుపేదలు రోడ్డు వెంబడి బుట్టలు పెట్టుకొని పళ్ళ వ్యాపారం చేసుకొని చిన్న వ్యాపారాలు ఉన్నారు. అలాంటి వారికి సుంకం అనే దీంట్లో వసూలు చేసే కార్యక్రమాలు ఉన్నాయి. ఆ చిన్న వారు పొద్దున లేచి ఆ రోడ్లో ఎండ అనుకోకుండా గాలి అనుకోకున్నట్ల దుమ్ము అనుకోకున్నట్ల కూర్చుంటే కూడా పొద్దున్న నుంచి 100 రూపాయలు సంపాదించుకునే పరిస్థితి ఎవరు పేదలు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి అలాంటి వారికి సుంకం రూపకంగా వాళ్ళకి సుంకం చెల్లించుకోకున్నట్లు ఉండాలని చేయాలనేది నా అభిప్రాయం. మరి మీరు కౌన్సిల్ అందరూ కూడా మీరు ఏమంటారో మీరు చెప్పండి.